రామాయణంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో వీరులు పోరాడారు. కానీ ఒక యోధుడు మాత్రం ఒక్కడే శత్రు రాజ్యంలోకి వెళ్ళి శత్రువులను ఎదుర్కొని మొత్తం రాజధానిని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ మహావీరుడు శ్రీ ఆంజనేయ స్వామి. ఇది కథావాహిని. అపారమైన సముద్రం, కంటికి కనిపించేంత వరకు నీళ్లు మాత్రమే. ఆ సముద్రం అవతల బంగారంతో నిర్మించిన లంకానగరం. అక్కడ రాక్షసరాజు రావణుడు, అక్కడే మాత సీత. వేలాది రాక్షసుల మధ్య ఒక్కడే ఒక వానరుడు ఆ సముద్రాన్ని దాటాలని నిర్ణయించుకున్నాడు. అది సాధారణ దూకుడు కాదు, చరిత్రలో ఎప్పటికీ మరవలేని మహాప్రయాణం. ఆ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? హనుమంతుడు సీతమ్మను మొదటిసారి ఎలా చూశాడు మరియు లంకను ఒక్కడే ఎలా దహనం చేశాడు? మరిచిపోయిన శక్తి మేల్కొన్న క్షణం. సీతమ్మను వెతుకుతూ వానరసేన దక్షిణ సముద్ర తీరానికి చేరుకుంది. కానీ వారి ముందున్నది 100 యోజనాల సముద్రం. ఎవరికీ అది దాటే ధైర్యం లేదు. ఒక్కొక్కరు తాము ఎంత దూరం దూకగలమో చెప్పారు. కానీ లంక చేరి తిరిగి రావడానికి ఎవరు సిద్ధంగా లేరు. అప్పుడు జాంబవంతుడు నెమ్మదిగా హనుమంతుడి దగ్గరికి వచ్చాడు. అతను చిరునవ్వుతో అన్నాడు, హనుమా, నువ్వు నీ శక్తిని మర్చిపోయావు. చిన్నప్పుడు సూర్యుడినే పండుగ భావించి ఆకాశంలోకి ఎగిరిన అదే హనుమంతుడు, దేవతల వరాలు పొందిన అదే మహావీరుడు ఋషుల శాపం వల్ల తన శక్తిని మరిచిపోయాడు. కానీ ఈరోజు ఆ సమయం వచ్చింది. జాంబవంతుడి మాటలు హనుమంతుడి హృదయంలో అగ్నిని రగిలించాయి. అతని శరీరం క్రమంగా పర్వతంలా విస్తరించడం ప్రారంభించింది. మహేంద్రగిరి నుంచి మహాదూకుడు. హనుమంతుడు శ్రీరాముని వద్దకు వెళ్ళాడు. శ్రీరాముడు తన ఉంగరాన్ని తీసి హనుమంతుడి చేతిలో పెట్టాడు. ఇది సీతకు చూపించు, ఆమెకు ధైర్యం వస్తుంది. హనుమంతుడు భక్తితో నమస్కరించాడు. మహేంద్రగిరి శిఖరంపై నిలబడ్డాడు. ఒకసారి రామనామాన్ని జపించాడు. తర్వాత తన తోకను చుట్టి శరీరాన్ని బిగించి అద్భుతమైన వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. ఆ దూకుడుతో పర్వతమే కంపించింది. చెట్లు వేర్లతో సహా లేచిపోయాయి. సముద్రం భారీ అలలతో ఉప్పొంగింది. దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. మైనాక పర్వతం. హనుమంతుడు వేగంగా ప్రయాణిస్తుండగా సముద్రం గర్భం నుంచి ఒక బంగారు పర్వతం పైకి లేచింది. అదే మైనాకుడు. సముద్రుడు మైనాకుడితో అన్నాడు, హనుమంతుడు రామకార్యానికి వెళ్తున్నాడు, అతనికి విశ్రాంతి ఇవ్వు. మైనాకుడు గౌరవంగా నమస్కరిస్తూ హనుమంతుడిని ఆహ్వానించాడు. కానీ హనుమంతుడు చిరునవ్వుతో అన్నాడు, రామకార్యం పూర్తయ్యే వరకు నాకు విశ్రాంతి లేదు అని చెప్పి మైనాకుడిని స్నేహపూర్వకంగా స్పర్శించి మళ్ళీ ఆకాశంలోకి దూసుకెళ్లాడు. నాగమాత సురస. దేవతలు హనుమంతుడి బలం మాత్రమే కాదు, బుద్ధిని కూడా పరీక్షించాలని అనుకున్నారు. అందుకే నాగమాత సురస సముద్రం మధ్యలో ప్రత్యక్షమైంది. ఆమె గర్జించింది, దేవతలు నిన్ను నా ఆహారంగా నిర్ణయించారు, నా నోట్లోకి రా. హనుమంతుడు వినయంగా అన్నాడు, రామకార్యం పూర్తి చేసి తిరిగి వస్తాను. సురస అంగీకరించలేదు. ఆమె నోరు మరింత పెద్దదయింది. హనుమంతుడు తన రూపాన్ని ఇంకా పెద్దదిగా మార్చాడు. సురస మరింత విస్తరించింది. అప్పుడు ఒక్క క్షణంలో హనుమంతుడు చిటికెన వేలి పరిమాణానికి చిన్నవాడై ఆమె నోట్లోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చాడు. చేతులు జోడించి అన్నాడు, అమ్మా, మీ మాట కూడా నిలబెట్టాను, రామకార్యాన్ని కూడా ఆపలేదు. సురస ఆనందంగా నవ్వింది. విజయీభవ అని ఆశీర్వదించింది. నీడను పట్టుకునే రాక్షసి. కొద్దిసేపటి తర్వాత హనుమంతుడు తన వేగం తగ్గుతున్నట్టు గమనించాడు. కిందికి చూశాడు. సముద్ర గర్భంలో ఒక భయంకరమైన రాక్షసి. ఆమె పేరు సింహిక. ఆమె ప్రత్యేక శక్తి ఆకాశంలో ఎగిరే వారి నీడను పట్టుకొని వారిని తన వైపు లాగడం. హనుమంతుడు ఆమె యుక్తిని వెంటనే అర్థం చేసుకున్నాడు. అతను ఆమె నోటిలోకి ప్రవేశించి క్షణాల్లోనే ఆమెను సంహరించి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. దేవతలు మరోసారి హనుమంతుడి పరాక్రమాన్ని ప్రశంసించారు. దూరంలో ఒక నగరం సూర్యునిలా మెరిసింది.
అదే బంగారు లంక. కానీ లంకలోకి ప్రవేశించే ముందు హనుమంతుడిని ఇంకో మహాశక్తి అడ్డుకుంది. ఆమె ఎవరు? సీతమ్మని హనుమంతుడు ఎలా కనుగొన్నాడు? మరియు మొత్తం లంకను ఒక్కడే ఎలా దహనం చేశాడు? రాత్రి చంద్రుని వెన్నెలలో లంక నగరం బంగారంలా మెరిసిపోతుంది. హనుమంతుడు చిన్న రూపాన్ని ధరించి నగర ద్వారం వద్దకు చేరుకున్నాడు. అప్పుడే ఒక భయంకరమైన రూపం అతను ముందుకొచ్చింది. ఆమె లంకిని, లంక నగర రక్షకురాలు. ఆమె గర్జించింది, ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా లంకలో అడుగు పెడతావా? హనుమంతుడు ముందుగా వినయంగా మాట్లాడాడు, కానీ లంకిని దాడి చేసింది. హనుమంతుడు తన ఎడమ పిడికిలితో సున్నితంగా ఒక దెబ్బ కొట్టాడు. ఆమె నేలపై పడిపోయింది. అప్పుడు ఆమె ఆశ్చర్యంగా చెప్పింది, బ్రహ్మదేవుడు, ఒక వానరుడు నన్ను జయించిన రోజు లంకా వినాశనం ప్రారంభమవుతుందని చెప్పాడు అని చెప్పి హనుమంతుడికి దారి ఇచ్చింది. బంగారు లంక. హనుమంతుడు లంకలో అడుగు పెట్టాడు. అది అతను ఊహించిన దానికంటే ఎంతో గొప్పగా ఉంది. బంగారు వీధులు, అత్యంత వైభవమైన రాజభవనాలు, వజ్రాలతో అలంకరించిన గోపురాలు, రాక్షసుల సైన్యాలు, అద్భుతమైన ఉద్యానవనాలు. హనుమంతుడు ఒక్కో భవనాన్ని వెతకడం ప్రారంభించాడు. రావణుడి రాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ అనేక రాణులు కనిపించారు, కానీ సీతమ్మ ఎక్కడా కనిపించలేదు. హనుమంతుడి హృదయం క్షణం పాటు ఆందోళన చెందింది. అయితే అతని చూపు దూరంలో ఉన్న ఒక ఉద్యానవనంపై పడింది. అదే అశోకవనం. అశోకవనంలో సీత ఒక పెద్ద శింషుప వృక్షం మీద హనుమంతుడు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కింద ఒక స్త్రీ చాలా కృషించి ఒకే వస్త్రంతో భూమిపై కూర్చుంది. ఆమె కళ్ళల్లో అంతులేని దుఃఖం. అదే మాతా సీత. అప్పుడే రావణుడు అక్కడికి వచ్చాడు. మరోసారి ఆమెను బెదిరించాడు. నన్ను అంగీకరించు, లేకపోతే నీకు జీవితం ఉండదు. సీతమ్మ తన తల కూడా పైకెత్తలేదు. నేను శ్రీరాముని భార్యను, జన్మ జన్మలకు ఆయనే నా భర్త అని ధైర్యంగా చెప్పింది. రావణుడు కోపంతో వెళ్ళిపోయాడు. ఆ దృశ్యం చూసి హనుమంతుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. రాముని ఉంగరం, రాక్షసులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హనుమంతుడు చిన్న రూపంలో నెమ్మదిగా సీతమ్మ దగ్గరికి దిగాడు. ముందుగా శ్రీరాముని మహిమను స్తుతిస్తూ మాట్లాడాడు. సీతమ్మ ఆశ్చర్యంగా పైకి చూసింది. అప్పుడు హనుమంతుడు శ్రీరాముని ఉంగరాన్ని ఆమె చేతిలో పెట్టాడు. ఆ ఉంగరం చూడగానే సీతమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు వెల్లువెత్తాయి. రాముడు నన్ను మరిచిపోలేదా? హనుమంతుడు వినయంగా నమస్కరించాడు. అమ్మా, ప్రభువు త్వరలో వస్తారు. సీతమ్మ తన చూడామణిని హనుమంతుడికిచ్చింది. ఇది రామునికివ్వు. లంక దహనం. సీతమ్మకు ధైర్యం చెప్పిన తర్వాత హనుమంతుడు రాక్షసుల బలాన్ని తెలుసుకోవాలని నిర్ణయించాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అనేక మంది రాక్షసులను సంహరించాడు. చివరకు ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని బంధించాడు. భక్తి సంప్రదాయాలలో ప్రసిద్ధిగా చెప్పబడే గాథ ప్రకారం బ్రహ్మాస్త్రానికి గౌరవం చూపుతూ హనుమంతుడు తాత్కాలికంగా బంధించబడినట్లు ప్రవర్తించాడు. అతన్ని రావణుడి సభలోకి తీసుకొచ్చారు. రావణుడు కోపంతో ఆజ్ఞ ఇచ్చాడు, ఈ వానరుడి తోకకు నిప్పు పెట్టండి. రాక్షసుల తోకకు వస్త్రాలు చుట్టారు, నూనె పోశారు, నిప్పు అంటించారు. కానీ హనుమంతుడు ఒక్క క్షణంలో విశాల రూపాన్ని ధరించాడు. ఒక భవనం నుంచి మరో భవనానికి దూకుతూ మొత్తం లంకకు అగ్ని అంటించాడు. బంగారు లంక అగ్ని జ్వాలల్లో మునిగిపోయింది. అయితే అశోకవనాన్ని మరియు సీతమ్మ ఉన్న ప్రదేశాన్ని ఆయన తాకలేదు. చివరిగా సముద్ర తీరానికి వెళ్ళి తన తోకపై ఉన్న మంటలను సముద్ర జలాలతో చల్లార్చాడు. హనుమంతుడు తిరిగి శ్రీరాముని వద్దకు చేరుకున్నాడు. సీతమ్మ ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి సమర్పించాడు. సీతమ్మ క్షేమంగా ఉన్నారని చెప్పాడు. ఆ క్షణంలో శ్రీరాముని కళ్ళలో ఆశ వెలిగింది. లంకపై ధర్మయుద్ధానికి అదే ప్రారంభం. ఈ కథ ఒక వానరుడి శౌర్యం గురించి మాత్రమే కాదు, భక్తి, ధైర్యం, బుద్ధి మూడు కలిస్తే అసాధ్యం కూడా సాధ్యం అవుతుందని చెప్పే శాశ్వత సందేశం. జై శ్రీరామ్, జై హనుమాన్.